ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్గు పచ్చడి అండి అమ్మ పెట్టింది. అమ్మ చేసిన ఎగ్గు పచ్చడి అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, 1 వీక్ ఉంటుందంట. ముందుగా అయితే ఎగ్స్ని ఉడకబెట్టుకొని కొంచెం మసాలా అండి, చికెన్ మసాలా, వాటిని కట్ చేసి పెట్టేసి నూనెలో డీప్ ఫ్రై చేసిందండి. కొంచెం లైట్గా వేయించుకుంది. లైట్గా వేగిన తర్వాత మిగతా ఎగ్స్ని కూడా వేయించుకోవాలండి. మొత్తం అన్నీ బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. థిక్ బ్రౌన్ అయినా పర్లేదు. మా మమ్మీ మాత్రం లైట్ బ్రౌన్ కలర్లో వేయించింది. ఎగ్జాక్ట్లీ 1 వీక్ స్టోర్ ఉంటుందంట. తర్వాత వేయించిన ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందండి. చూడండి, అన్నీ వేయించుకుని లైట్గా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో ఆయిల్, ఎండుమిర్చి, జీలకర్ర, శనగపప్పు అన్నీ తాలింపుకు వేసుకుందండి. తర్వాత వెల్లుల్లి పేస్ట్ అండి, ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లోనే వేసి మంచిగా డీప్ ఫ్రై అయిన దాకా కలిపింది. డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా చూడండి ఆయిల్లో ఎలా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. వేసిన తర్వాత దాన్ని కూడా మంచిగా కలుపుకొని కలర్ చేంజ్ అయిన దాకా తిప్పుకోవాలండి. ఇది నిలువ పచ్చడి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పోసుకుందండి. 1 వీక్ వరకు ఉంటుంది. తర్వాత 3 స్పూన్స్ ఆఫ్ కారం అండి, 3 స్పూన్స్ వేసుకుంది. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. చూసి వేసుకోండి. కొంచెం 1 వీక్ వరకు ఉంటుందంటండి. కొంచెం ఇంకా బాగా డీప్ ఫ్రై చేస్తే 15 డేస్ వరకు కూడా ఉంటుందంట. తర్వాత అన్ని ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ స్టవ్ లేకపోతే మొత్తం కారం అనేది మాడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 చేతులతోనే కొంచెము స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత గంట పెట్టి నిదానంగా ఎగ్కు మొత్తం మసాలా పట్టేలాగా, కారం మొత్తం పట్టేలాగా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత చూసారా, మన ఎగ్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఎంత బాగుందో చూసారా. ఇది 1 వీక్ నిల్వ ఉంటుందండి. నా రెసిపీ నచ్చిందా? ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.